బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం తీసుకునేందుకు రెడీ అయ్యారా? స్థానిక సంస్థల ఎన్నికల్లోపు కారు దిగే ఆలోచనలో పడ్డారా? ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తనపై చేసిన కామెంట్స్పై బీఆర్ఎస్ హైకమాండ్ స్పందించకపోవడాన్ని సీరియస్గా తీసుకున్నారా? ఇప్పటికే పలుమార్లు జాగృతి నేతలతో చర్చలు సాగించిన కవిత త్వరలోనే సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోందా? అయితే ఏదైనా పొలిటికల్ పార్టీలో చేరుతారా లేక కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారా? ఎమ్మెల్సీ కవిత పొలిటికల్ లైన్ ను క్లియర్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇన్నాళ్ళు గులాబీ పార్టీ నీడన రాజకీయాలు చేస్తున్న కవిత ఇప్పుడు కారు దిగే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కొద్ది రోజులుగా బీఆర్ఎస్ నేతల తీరుపై కవిత తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కేసీఆర్ చుట్టూ దెయ్యాలుగా ఏర్పడి తనను అడ్డుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. ఈ విమర్శల తర్వాత బీఆర్ఎస్ పార్టీలో 2 గ్రూపులు తయారయ్యాయి. అయితే కవిత మాత్రం తాను ఇంకా బీఆర్ఎస్ లో ఉన్నానని ప్రకటించారు. ఇటీవల కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇస్తే ఆయనకు మద్దతుగా ధర్నా సైతం చేసి కేసీఆర్ కోసం ఎంతవరకైనా పోరాడతానని చెప్పుకున్నారు. అయితే కవిత విషయంలో మాత్రం గులాబీ లీడర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కవిత సభలు సమావేశాలకు వెళ్లడం లేదు. దాంతో కవితను బీఆర్ఎస్ కు దూరం చేస్తున్నారని టాక్ ఉంది. ఇప్పుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కవితపై నోరు పారేసుకున్నారు. ఆయన కమెంట్స్ ను అన్ని పార్టీల నేతలు ఖండించారు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ విషయంలో నోరు విప్పలేదు. దాంతో తీవ్ర అసంతృప్తికి గురైన కవిత గులాబీ పార్టీకి రామ్ రామ్ చెప్పే ఆలోచన చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లను ఇచ్చేందుకు సిద్ధమైంది. త్వరలోనే ఆర్డినెన్స్ కూడా రాబోతుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అయితే ఈ విషయం తెలియగానే కల్వకుంట్ల కవిత సంబరాలు చేసుకున్నారు. తాను చేసిన ఉద్యమం కారణంగానే దిగి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేస్తుందన్నారు. అయితే కవిత సంబరాలపై తీన్మార్ మల్లన్న విరుచుకుపడ్డారు. బీసీలతో కవితకు కంచం పొత్తు మంచం పొత్తు లేదంటూ సంచలన కమెంట్స్ చేశారు. ఈ కమెంట్స్ తర్వాత తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి చేశారు కవిత అనుచరులు. అటు మల్లన్న కమెంట్స్ పై అన్ని పార్టీల నేతలు మండిపడ్డారు. టీపీసీసీ చీఫ్ నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మల్లన్న కమెంట్స్ ను ఖండించారు. కానీ ఇప్పటి వరకు మల్లన్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు స్పందించలేదు. కేటీఆర్ కనీసం ట్విట్టర్లో కూడా ఈ టాపిక్ ను ప్రస్తావించలేదు. దాంతో కవిత తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో అన్ని వర్గాలు తనకు అండగా నిలిస్తే సొంత పార్టీ మాత్రం తనను అస్సలు పట్టించుకోవడం లేదని తెగ ఫీల్ అవుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కారు దిగే ఆలోచన చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఆమె ఫ్యూచర్ పాలిటిక్స్ పై ఓ క్లారిటీకి వచ్చినట్టు సమాచారం. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. అప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉండాలా లేక పార్టీ నుంచి బయటకు రావాలా అనే దానిపై జాగృతి నేతలతో చర్చలు జరుపుతున్నారట. ఒకవేళ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయితే మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. అయితే బీఆర్ఎస్ వీడితే కొత్త పార్టీ పెట్టాలా లేక ఏదైనా రాజకీయ పార్టీలో చేరాలా అనే దానిపైన జాగృతి నేతలతో సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి తెలంగాణ జాగృతికి ఊరూరా కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందంట. మరోవైపు అప్పట్లో బతుకమ్మ కార్యక్రమాలు ఊరూరా నిర్వహించేందుకు కవిత కృషిని ఎవరూ కాదనలేరు. దాంతో మహిళలను కూడా తన వైపు తిప్పుకునే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలు సైలెంట్ మోడ్ లో ఉన్నారు. కానీ కవిత మాత్రం ఫుల్ యాక్టివ్ మూడ్ లో కనిపిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ తరపున నిరసన కార్యక్రమాలు అన్నీ తానే నడిపిస్తున్నారు. ఒకవేళ తాను గులాబీ పార్టీకి గుడ్ బై చెబితే చాలా మంది లీడర్లు తన వెనకాల నడిచేందుకు సిద్ధంగా ఉంటారని కవిత లెక్కలు వేసుకుంటున్నారట. అందుకే ఆమె కారు దిగే ఆలోచన చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఏది ఏమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వస్తే మాత్రం గులాబీ పార్టీకి ఎంతో కొంత నష్టం జరిగే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. గులాబీ పార్టీలో కొందరు లీడర్లు కవిత వెంట నడిచే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు కవితను బయటకు లాగేందుకు కొన్ని రాజకీయ పార్టీలు కూడా తమ వంతు సాయం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా కవిత కారు దిగుతారా లేక కేసీఆర్ నీడనే ఇంకా రాజకీయాలు కంటిన్యూ చేస్తారా అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే.